ఫీజు రియంబర్స్మెంట్ నిరుద్యోగ వృత్తిపై రాష్ట్ర వ్యాప్తంగా నిరసనకు పిలుపునిచ్చిన వైసీపీ శాసన మండలిలోనూ ఆందోళనకు దిగింది. మండలి ప్రారంభమైనప్పటి నుండి నినాదాలతో హీటెక్కించింది. ఇక అసెంబ్లీలోనూ పలు అంశాలపై అధికార పార్టీ నేతలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీ శాసన మండలి రోజు రోజుకు హీటెక్కుతూనే ఉంది. వైసీపీ నినాదాలతో ఇవాళ మండలిలో వాయిదాల పర్వం కొనసాగింది. ఫీజు రియంబర్స్మెంట్ పై వైసీపీ ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని మండలి చైర్మన్ తిరస్కరించారు. దీంతో చైర్మన్ పోడియం దగ్గర ప్లకార్డులతో వైసీపీ ఆందోళన చేపట్టింది. నిరుద్యోగ భృతి ఇవ్వాలంటూ నినాదాలు చేసింది. అన్ని విషయాలపై చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి లోకేష్ స్పష్టం చేశారు. ఫీజులు బకాయిలు పెట్టిన వాళ్లు, కరెంటు ఛార్జీలు పెంచిన వాళ్లే ఇప్పుడు నిరసన వ్యక్తం చేస్తున్నారంటూ విమర్శలు చేశారు. గతంలో ఫీజు రీఎంబర్స్మెంట్ చేయలేదు అధ్యక్ష. 4,500 కోట్ల రూపాయలు బకాయిలు పెడతారు, దానిపైన ధర్నా అంటారు అధ్యక్ష. వాళ్ళే కరెంట్ ఛార్జీలు పెంచుతారు, దానిపైన ధర్నా అంటారు. ఎట్లా అధ్యక్ష ఇది? ఎందుకు 4,500 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టారు చెప్పమనండి. మార్షల్స్ ను పెట్టి సభ నిర్వహించడంపై బొత్స అభ్యంతరం వ్యక్తం చేశారు. పెద్దల సభలో ఇలా చేయడం సబబు కాదంటూ వాకౌట్ చేశారు వైసీపీ సభ్యులు. మదనపల్లె ఫైల్స్ దగ్ధం ఘటనపైన మంత్రి అనిత కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ఘటన వెనుక పెద్దిరెడ్డి, ఆయన అనుచరుల హస్తం ఉందని ప్రాథమిక రిపోర్ట్ వచ్చిందన్నారు. సిఐడి దర్యాప్తు చేస్తోంది. తప్పు చేసిన వాళ్లకు శిక్ష తప్పదన్నారు మంత్రి అనిత. మహిళా సాధికారతపై సీఎం చంద్రబాబు అసెంబ్లీలో మాట్లాడారు. మహిళల కోసం టీడీపీ ఎంతో చేసిందన్నారు. తల్లి, చెల్లికి ఆస్తిలో వాటాలివ్వని వాళ్లు సీఎంగా పనిచేశారంటూ విమర్శలు చేశారు. తల్లికి, చెల్లికి ఆస్తిలో వాటా ఇవ్వని వ్యక్తి నిన్నటి వరకు ఈ సభలో కూర్చొని ముఖ్యమంత్రిగా ఉన్నాడంటే ఏ విధంగా సబవో నాకైతే అర్థం కావడం లేదు. నేనేదో విమర్శించాలని విమర్శించడం లేదు. ఇచ్చిన వాటాల మీద కోర్టుకు పోయి అది కూడా ఇవ్వను అనే పరిస్థితి వచ్చారంటే మహిళల గురించి మాట్లాడే హక్కు అలాంటి వ్యక్తులకు ఉంటుందా అని అడుగుతున్నాను అధ్యక్ష. గత ప్రభుత్వం చేపట్టిన రీసర్వే పైన మంత్రి అనగాని సత్యప్రసాద్ విమర్శలు చేశారు. భూములు దోచుకోవాలి, పేదలను ఇబ్బంది పెట్టాలనే దురాలోచనతోనే గత ప్రభుత్వం రీసర్వే చేసిందన్నారు. ఇప్పుడు పారదర్శకంగా సర్వే చేసి క్యూఆర్ కోడ్తో కొత్త పాస్బుక్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది.